డోర్పట్నంలో ఎల్ఐసి ఆఫీసులో లియాఫీ డే 60 సంవత్సరాల సందర్భంగా మహాత్మా గాంధీజీకి లాల్ బహదూర్ శాస్త్రికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. లియాఫీ డేను ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కొమ్ము రాముడు, లియాఫీ ప్రెసిడెంట్ శ్రీరాములు, సెక్రటరీ మాకం ప్రసాద్, ట్రెజరర్ చెన్నయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా లాల్ బహదూర్ పుట్టినరోజు సందర్భంగా లియాఫీ డే ఇదే రోజు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లియాఫీ పుట్టినరోజు తేదీ 1964 నుండి ఈ రోజుకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు ఆనందంగా ఉంది. ఎల్ఐసి కార్పొరేషన్ కు ఏజెంట్లు పిల్లర్స్ లాంటి వారిని, ఏజెంట్స్ లేకపోతే ఎల్ఐసి సంస్థ లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు, ఎల్ఐసి సిబ్బంది తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, लाल बहादुर शास्त्री की जय, लियाफी जिंदाबाद, लियाफी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, लियाफी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, लियाफी जिंदाबाद, लांग लेव लियाफी लांग लेव लियाफी लांग लेव. ఈరోజు కావడం అదేవిధంగా ఆయన మనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన దేశానికే ఆయన నిర్ణయించిన దేశ నాయకుడు తన మానవ ప్రాణాలు ఘనంగా పెట్టి అట్లాగే అమ్మనే ఆయుధంలో మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకే మన సత్యాగ్రహం యొక్క ఆయుధంతో మనకందరికీ స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీ. అదేవిధంగా ఎంతోమంది త్యాగ ఫలితమే ఈ యొక్క మన అనుభవిస్తున్న స్వాతంత్రం. అదేవిధంగా ఇంత మంచి రోజున మన లియాఫీ కూడా ఫార్మేషన్ కావడం కూడా చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మామూలుగా ఫార్మేషన్ డేలు ఉంటాయి, కానీ ఈ ఫార్మేషన్ డేకి లియాఫీ ఫార్మేషన్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అంత మహాదేశ నాయకుడి యొక్క మన లియాఫీ కూడా ఫార్మేషన్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మీ యొక్క లియాఫీ నాయకులందరూ పూర్వాశ్రమంలో చాలా ఎన్నో ప్రయాసం కోర్చి చాలా కష్టాలు నష్టాలు కోర్చి ఈ యొక్క మన ఏజెంట్స్ వ్యక్తుల యొక్క బాగోగులు చూసుకుంటూ వాళ్ళ బెనిఫిట్స్ కాపాడుకుంటూ పోరాటాలు చేసుకుంటూ తర్వాత ఆర్గనైజేషన్ కూడా భుజాలకెత్తుకొని బాగా మోస్తూ ఉండి ఎక్కడ రాజీ లేని పోరాటాలు చేస్తూ ఈ యొక్క లియాఫీని ఈ విధంగా నడిపిస్తూ ఇంతవరకు తెచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనం కూడా మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క లియాఫీ వ్యక్తులు లీడర్స్ అనే కాకుండా ప్రతి ఒక్క లియాఫీకి చాలా లాయల్గా ఉండాలా, ఆర్గనైజేషన్ నిలబెట్టాలా, చాలా బలోపేతం కావాలా. మీరంతా లియాఫీ అంతా బలోపేతం అయితేనే మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం కావాల్సిన హక్కులు సాధించుకోగలుగుతాం. అదేవిధంగా కార్పొరేషన్ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారంతో మనము ప్రపంచంలోనే మన ఎల్ఐసి సంస్థను అగ్రగామిగా నిలబెట్టడానికి మీ వంతు కృషి ఖచ్చితంగా అవసరము. మీరు లేకపోతే ఎల్ఐసి లేదని ప్రధాన నానుడు. కనుక ఈ యొక్క లియాఫీ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పోరాటాలు చేసి మరెన్నో బెనిఫిట్స్ పొందాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి రీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
మిత్రులకు సీనియర్ ఏజెంట్ మిత్రులకు నాతోటి ఏజెంట్ మిత్రులకు అందరికీ వందనాలు. యాఫీ 1964 డే బర్త్డే శుభాకాంక్షలు అందరికీ కూడా. మనము ఈరోజు వ్యాపారం సిద్ధమైతే మనం ఆ రోజు గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే శాంతియుతంగా పోరాడి చేశాడో దానికి మనం కూడా అదేవిధంగా ఈ ఫైనాన్స్ సంస్థ మనం బడ్జెట్ విషయంలో అయితే ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి వినయంగా ఇప్పించుకోవడం కానీ వినయంగా కట్టడం కానీ ఆ విధంగానే మనకి ఆ రోజు మన దగ్గర ఏ విధంగా ఏర్పాటు చేసినారో అదే శాంతియుతంగా మనం కూడా ఈరోజు అమౌంట్ కలెక్ట్ చేసి దేశానికే సహాయపడుతూ మనం ముందుకు నడపడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఈ ఫంక్షన్కి హాజరైనటువంటి ప్రతి ఏజెంట్ మిత్రులకి పేరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని సంబరాలు చేసుకుంటున్నామంటే మన పూర్వీకులు మనకు తెచ్చిన స్వాతంత్రం గాంధీ గారు కష్టపడి ఆయన కష్టాన్ని మనము సంతోషంగా మార్చుకుంటున్నాం. కాబట్టి ఆయనకు మనము ఘనంగా జయంతి వారోత్సవాలు చేసుకుంటున్నందుకు మనం సంతోషం వెలుపుతున్నాను. తర్వాత వచ్చేసి మనం రియాఫీ మేము తెలిసి ఏదైనా చేస్తే మాకు సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు ఇవ్వాలి. మీరు సరిదిద్ది చెప్పి మీరు మమ్మల్ని సరైన దారిలో పెట్టగలుగుతారని మిమ్మల్ని కోరుతున్నాను. మీ ఇప్పుడు ఖచ్చితంగా మేము పాటిస్తాము. మీ సలహాలతోనే మేము ముందుకు పోతాము. మీరున్నారని ధైర్యంతోనే మేము ముందుకు వచ్చాము. కానీ మీరు మాకు సపోర్ట్ చేస్తారు. ఎల్లవేళ మీకు ఇప్పుడు చేస్తున్నారు. ఎల్లవేళ ముందు కూడా సపోర్ట్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే డివిజనల్ స్థాయి లీడర్లకు మరియు మన బ్రాంచ్ సీనియర్ ఏజెంట్లకు గత సంవత్సరంలో ఉన్నటువంటి బీఆర్పీ యూనియన్ మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి అలాగే మా ప్రతినిధులందరూ కూడా హాజరైనందుకు చాలా సంతోషకరమైన విషయాన్ని ఆనందిస్తూ ప్రతి ఒక్కరు కూడా మా మాటను మన్నించి హాజరైనందుకు వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మనకు లియాఫీ సందర్భంగా లియాఫీ డేని ఈ విధంగా కాకుండా ఇంకా ఎక్కువ మంది హాజరయ్యి